వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు. ఏమని కేసు పెట్టారు అంటే, ఆమె గన్నవరం పోలీస్ స్టేషన్లో 5/7/2026లో కంప్లైంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే, తన కూతురు చనిపోయినటువంటి అంశాన్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ తనని మోసం చేశాడని చెప్పేసి, అలాగే నిందితులతోటి చేతులు కలిపి ఆయన కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. అందులో ఏంటి అంటే, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి 2 వీడియోలు చూశాను, గన్నవరంకి వస్తున్నటువంటి దారిలో 2 వీడియోలు నాకు కనిపించాయి, అందుకని నేను గన్నవరం పిఎస్లో కంప్లైంట్ చేస్తున్నాను అని చెప్పినటువంటి పరిస్థితి. అసలు సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసులో ఏం జరిగింది, అసలు ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం చేశారు, అసలు పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వ్యక్తి పాత్ర ఇందులో ఎలా ఉంది, ఆ పాత్ర వల్ల ఆ కుటుంబానికి జరిగినటువంటి మేలేంటి, కీడేంటి, ఈ ఘటన జరిగినటువంటి సమయంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం మారిన తర్వాత ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా బాగానే ఉన్నారు. కానీ సాయం చేయాలనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు మాటలు పడాల్సినటువంటి పరిస్థితి, విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇలాంటి రాజకీయ నాయకులు భవిష్యత్తులో ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే మనకెందుకులే అని చెప్పేసి వదిలేస్తారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ వచ్చి ప్రశ్నిస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేటటువంటి ఒక వాదన ఏదైతే ఉందో, ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమనుకుంటారంటే, నేను వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది అనుకున్నానే కానీ, ఇలా ప్రశ్నించడం వల్ల నాకు కీడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన వెనకడుగు వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల మీద అసలు సుగాలి ప్రీతి కేసులో అసలు ఏం జరిగింది, ఎవరు సుగాలి ప్రీతికి న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారు, అసలు ఏం జరిగింది. చాలామంది నిన్నటి నుంచి కూడా నేను కొన్ని వీడియోలు చేస్తే ఆ వీడియోల కింద కామెంట్లు పెడుతున్నారు. అది జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. వాస్తవంగా ఈ ఘటన ఎప్పుడు జరిగింది అంటే, 19/8/2017 ఆగస్టు 19, 2017లో సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య చేసి చంపబడినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత అదే రోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత పోస్టుమార్టం రిపోర్టు మరుసటి రోజు వచ్చింది. ఆ పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చినటువంటి డాక్టర్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అందులో అమ్మాయిని బ్రూటల్గా మర్డర్ చేశారు, రేప్ జరిగింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ నివేదిక ఆధారంగా ఎఫ్ఐఆర్ సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక మైనర్ బాలికని ఈ విధంగా చేయడం పట్ల, అంటే చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నాడు, సో అప్పట్లో వాళ్ళు ఒక 5 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఏంటి ఆ 5 మెన్ కమిటీ అంటే, ఆ 5 మెన్ కమిటీలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అసలు ఏం జరిగింది అనేటటువంటి దాని మీద చర్యలు తీసుకోండి చెప్పేసి. 28 ఆగస్టు 2017 అంటే ఘటన జరిగింది 19వ తేదీ అయితే కరెక్ట్గా 9 రోజులకి మళ్ళీ ఒక 5 మెన్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ 5 మెన్ కమిటీలో కర్నూలు ఆర్డీఓ, అలాగే సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్, కర్నూలు డిఈఓ, అలాగే ఒక గైనకాలజీ ప్రొఫెసర్, మరొక అబ్జర్వర్ని ఇందులో పెట్టి ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ తన నివేదికని ఇచ్చినటువంటి పరిస్థితి 13 సెప్టెంబర్ 2015 20 పేజీల ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అందులో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ఆ రోజు జరిగినటువంటి అంశాలు ఏంటి అనేసి కూలంకషంగా అందులో చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనికి కూడా సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కావచ్చు, ప్రభుత్వం కూడా అంటే వాళ్ళు దీనికి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక సంతృప్తి చెందినటువంటి పరిస్థితి. అయినా సరే ఇంకా దీని వెనక ఎవరో ఉన్నారు అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దీంతోపాటు ప్రభుత్వం కూడా ఇది ఒక మైనర్ బాలిక మీద జరిగినటువంటి ఒక సున్నితమైనటువంటి విషయం కాబట్టి, సో దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేసింది అంటే, ఈ కేసుకి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఒక 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ 3 మెన్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే, 27 ఫిబ్రవరి 2019 తేదీన ఈ 3 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో గైనకాలజీ ప్రొఫెసర్ ఒకరు, ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఒక మాజీ ప్రొఫెసర్, అలాగే దళిత వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్, వీళ్ళ ముగ్గురుతోటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏం చేసింది, ఎప్పుడు ఏర్పాటు చేశారు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 27, 2019లో ఏర్పాటు చేస్తే ఇది తన విచారణను పూర్తి చేసి 31 పేజీల ఒక నివేదిక ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చిందంటే, ఇది జూలై 12, 2019లో ఈ నివేదికను కలెక్టర్కి సమర్పించింది. అందులో చాలా స్పష్టంగా వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో ఇది ఆత్మహత్య కాదు, అత్యాచారము, హత్య,
ఇందులో బాలిక ఉరేసుకొని చనిపోలేదు, ఆమెపై లైంగిక దాడి జరిగిన తర్వాత గొంతు నులిమి చంపేశారు. తర్వాత వచ్చేసి ఇందులో పోలీసుల కుట్ర ఉంది. అప్పట్లో ఉన్నటువంటి డిఎస్పీ అలాగే సిఐ నిందితులైనటువంటి స్కూల్ యాజమాన్యం వద్ద లంచాలు తీసుకొని కేసును తప్పుదావ పట్టించారు. కావాలనే ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్ 302, 201 అలాగే పోక్సో చట్టాలను తొలగించి కేవలం సెక్షన్ 306 కింద తప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. అలాగే అప్పట్లో ఉన్నటువంటి డాక్టర్లు బి లక్ష్మీనారాయణ ఫోరెన్సిక్ హెచ్ఓడిగా ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఇది ఆత్మహత్య అని చెప్పేసి తప్పుడు రిపోర్టు సృష్టించాడు. అంతేకాకుండా డాక్టర్ లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజీలో చేసినటువంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా బయటపడ్డాయి అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి నివేదికను ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వాళ్ళు కొన్ని సిఫార్సులు కూడా చేశారు. ఏమని చేశారు? తప్పుడు ఛార్జ్ షీట్ వేసినటువంటి పోలీస్ అధికారుల మీద, తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చినటువంటి డాక్టర్ల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించాలి. అలాగే సెక్షన్లో మార్పు చేయాలి. మళ్ళీ సెక్షన్ 302 పెట్టాలి. అలాగే సెక్షన్ 377A, 376D అత్యాచారం అలాగే పోక్సో చట్టాలను ఏర్పాటు చేయాలి. భారీ జరిమానా విధించాలి. డాక్టర్ లక్ష్మీనారాయణ ఎవరైతే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారో ఆయన 2.5 కోట్లు వాళ్ళకి బాధ్యత తల్లిదండ్రులకు ఇవ్వాలి. నిందితులైనటువంటి స్కూల్ యాజమాన్యం 2 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి. అలాగే తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి ఇంకొక డాక్టర్ 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ నివేదిక ఇచ్చారు. నివేదిక ఈ కమిటీని ఏర్పాటు చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, అంటే 2019లో ఈ 2019 ఫిబ్రవరి 27 తేదీ ఏర్పాటు చేశారు. దీని నివేదిక వచ్చింది ఇప్పుడు జూలై 2019 12వ తేదీన వచ్చింది. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మరి 3 కమిటీని వేశారు. ఒక కేసుకు సంబంధించి ఒక కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ కమిటీ నివేదిక మీద వాళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సుల మీద కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం మీద ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కమిటీ నివేదికను పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీన్స్ ఆయన ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ నివేదిక ఆధారంగా అప్పట్లోనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఛార్జ్ షీట్ని కూడా ఈ సెక్షన్లన్నీ కూడా కలిపి వేస్తుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు వాళ్ళ వెనక ఎవరున్నారు? నిజంగా తెలుగుదేశం పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులను అరెస్ట్ చేస్తుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ ఆ నివేదికని ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అంటే ఇక్కడ ఘటన జరిగినటువంటి వెంటనే చంద్రబాబు నాయుడు 5 కమిటీ వేశాడు. 5 కమిటీలో సరైనటువంటి సంతృప్తి చెందకపోతే మళ్ళీ 3 కమిటీ వేశాడు. 3 కమిటీ వేసినటువంటి నివేదిక వచ్చే లోపల ఆయన ప్రభుత్వంలో నుంచి దిగిపోయినటువంటి పరిస్థితి. మరి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఉంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? దీన్ని పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే 2020లో ఆ సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మాట్లాడితే పవన్ కళ్యాణ్ కర్నూలుకి కవాతు కార్యక్రమం నిర్వహించి దాదాపు 2 లక్షల మందితో ఆయన అక్కడ ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించాడు. ఈ కార్యక్రమం చేసి నిలదీసినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఆయన మాట్లాడారో అప్పుడు ఇదంతా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ట్విట్టర్లో జాతీయ స్థాయిలో దీనికి మద్దతు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇది నేను చెప్పట్లేదు, ఇదేదో నేను చెప్తే మళ్ళీ నేనేదో మాట్లాడాను అనుకుంటారు. అప్పట్లో ఈ ట్విట్టర్ ట్రెండింగ్కి సంబంధించి ఏ విధంగా జన సైనికుల్ని అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా ఇబ్బందులు పెట్టారని చెప్పేసి సుగాలి ప్రీతి తల్లే మాట్లాడారు. ఒక్కసారి ఆ మాట్లాడినటువంటి వీడియో విందాం. 4 సంవత్సరాల పైన ఇంతవరకు న్యాయం జరగనందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మేము విన్నవించుకోవడము, ఆయన మా కేసుల్లో స్పందించడం జరిగింది. మరి ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకి ట్విట్టర్ అనేది మొదలైంది. ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తే పాపం సుగాలి ప్రీతి కేసుకు న్యాయం జరుగుతుందని జన సైనికులు, లక్షల మంది జన సైనికులు మాకు వెంటుండి మాకు పోరాటం చేస్తూ ఉంటే జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ట్యాగ్ వేస్తూ వాళ్ళు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు అర్ధరాత్రి పూట ఈ టైంలో జనసేన నాయకుల వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసు వాళ్ళు మీకు లీగల్ యాక్షన్ తీసుకుంటాం మీ మీద, మీరు వచ్చి మీరు కనపరావాలా, మీరు ఆ కేసు సిబిఐకి ఇచ్చాం కదా, మీరు ఎందుకు దాంట్లో ట్విట్టర్ చేస్తున్నారని వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదేనా జగనన్న పాలనంటే? మరి జగనన్న 2 సార్లు కలిసినాము, ఈ ప్రభుత్వం చేయకపోయా, పోలీసులు చేయకపోయా, అంటే ఈ ప్రభుత్వము ఏమంటారు ముద్దాయిలకు కొమ్ము కాస్తుందని అడుగుతున్నా నేను. ఎస్, అంటే ఆ రోజు సుగాలి ప్రీతి తరపున పోరాటం చేసినటువంటి జన సైనికుల్ని పోలీసులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది నేను చెప్పట్లా, ఏమే చెప్తున్నారు అంటే ఆ రోజు జన సైనికులు లక్షలాది మంది సుగాలి ప్రీతికి న్యాయం కోసం వాళ్ళు ట్విట్టర్ చేశారు. సో అప్పుడు వాళ్ళు ఇబ్బందులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి పోలీసులు ఇబ్బందులు పెట్టారు. సో జగనన్న అన్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి ఆమె మాట్లాడినటువంటి మాటలు ఇవి. సో ఆ రోజు పవన్ కళ్యాణ్ ఈ కవాతు నిర్వహించిన తర్వాత ఈ ట్విట్టర్లో ట్రెండింగ్ అయిన తర్వాత ఏమైందంటే ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలకు ఉపక్రమించి వాళ్ళ కుటుంబానికి అవసరమైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం రావాల్సినటువంటి ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి సమర్పించారు. అప్పుడు ఆమె చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారి పోరాటం వల్లే నాకు ఇవన్నీ కూడా వచ్చాయని చెప్పేసి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక జీవోని ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ జీవో?
ఇది కేసుకి సంబంధించి సిబిఐకి మేము ఇస్తున్నాం అని చెప్పేసి ఆయన ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో ఏముంది, ఎఫ్ఐఆర్ని మెన్షన్ చేయలేదు. ఎఫ్ఐఆర్ని మెన్షన్ చేయకపోతే వాళ్ళు తీసుకోరు కదా, వాళ్ళు మళ్ళీ లెటర్ రాశారు. లెటర్ రాసిన తర్వాత సార్ మీరు ఇచ్చినటువంటి జీవో సరిగా లేదు, సో జీవోలో కొన్ని అంశాలు లేవు, అంతేకాకుండా డిఓపిటీకి మీరు లెటర్ రాయలేదని చెప్తే అప్పుడు మళ్ళీ సవరించి మళ్ళీ 3 నెలల తర్వాత ఇంకొక జీవో ఇచ్చారు. ఆ జీవోని ఇచ్చిన తర్వాత ఫాలో అప్ మర్చిపోయారు. అంటే ఒక జీవో ఇచ్చేసి వదిలేయడం కాదు, ఆ జీవో ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి డిఓపిటీతో మాట్లాడాలి. సెక్షన్ 6 కింద నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సెక్షన్ 5 కింద సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సిబిఐ విచారణకి వస్తుందన్నమాట. సో అవన్నీ కూడా చేయకుండా కేవలం ఒక జీవో ఇచ్చేసి వదిలేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2020 నుంచి 24 వరకు సిబిఐ కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి ఎలాంటి కదలిక లేదు. 2020లో సుగాలి ప్రీతి తండ్రి అలాగే సుగాలి ప్రీతి తల్లి ఇద్దరు కూడా ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అది కూడా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన పెట్టినటువంటి లాయర్ల చేత. సో అది 2020లో ఫైల్ అయితే 2024లో మళ్ళీ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా అది లిస్టింగ్ కానటువంటి పరిస్థితి. అంటే 2020 నుంచి 24 వరకు ఈ కేసు ఏ విధమైనటువంటి స్తబ్దత లేదు, ముందుకు సాగలేదు. కేవలం అప్పుడు ఇచ్చిన 3 మెన్ కమిటీ నివేదిక మీద చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే ఏదైతే సిబిఐకి రాసామని చెప్పినటువంటి లేఖలకి సంబంధించి సిబిఐకి ఇచ్చినటువంటి జీవోలకు సంబంధించి సరైనటువంటి ఫాలోఅప్ లేదు. అంతేకాకుండా సరైనటువంటి ఫార్మాట్లో ఇవ్వకపోవడంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ దీన్ని ఇనిషియేట్ తీసుకొని ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెప్పించుకొని మళ్ళీ దీన్ని పుష్ చేయడంతో అప్పుడు సిబిఐకి అప్పట్లో ఇచ్చారు కదా, మరి సిబిఐకి ఇచ్చిన తర్వాత ఎందుకని విచారణ జరపలేదని చెప్పేసి కోర్టు ద్వారా అడిగితే అప్పుడు కోర్టుకి సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు ఒక అఫిడవిట్ సమర్పించారు. ఆ అఫిడవిట్లో ఏమని చెప్పారంటే, అవును వాళ్ళు ఇచ్చినటువంటి జీవో వాస్తవమే, ఆ జీవోలో వాళ్ళు కొన్ని వివరాలు చెప్పలేదు, అందుకని మేము మళ్ళీ వాళ్ళకి లెటర్ రాసాం, లెటర్ రాసినాక మళ్ళీ మాకు ఒక జీవోని ఇచ్చారు, కానీ వాళ్ళు నిబంధనలకు అనుగుణంగా జీవోలో వాళ్ళు అంశాలను పొందుపరచలేదు, సో కాబట్టి దీనికి సంబంధించి ఫాలోఅప్ లేదు. అట్ ది సేమ్ టైం ఆ సమయంలో మాకు ఎక్కువ కేసులు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే ఆ ప్రభుత్వంలో ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి మహిళా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి దీని మీద విచారణ చేశారు. అట్ ది సేమ్ టైం దీని మీద ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయిపోయింది. సో కాబట్టి ఈ సమయంలో దీన్ని విచారణ చేయడం కరెక్ట్ కాదేమో అనేటటువంటి వాదన వ్యక్తం చేస్తూ వాళ్ళు ఒక అఫిడవిట్ని దాఖలు చేశారు. అప్పుడు అయినా సరే పవన్ కళ్యాణ్ తరపు న్యాయవాదులు అంగీకరించకుండా ఏం చేశారంటే దీన్ని హీరింగ్కి తీసుకొచ్చారు. అంటే 2020లో ఒక రిట్ పిటిషన్ దాఖలైతే 2024 వరకు కనీసం అది లిస్టింగే కాలేదు. కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత లిస్టింగ్ అయింది. ఇప్పటి వరకు 11 వరకు కూడా దాదాపుగా హీరింగ్లు అయినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏం చేశారు అంటే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. దీంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వెంటనే ఈ కేసుకు సంబంధించి మళ్ళీ సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి మొత్తం వివరాలు చూస్తే అప్పట్లో ఇచ్చినటువంటి జీవోలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఆ విషయాన్ని సుగాలి ప్రీతి తల్లి కూడా చెప్పారు, అంటే దొంగ జీవోలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి. సో ఆ 2 జీవోలను కూడా రద్దు చేసి మరొక కొత్త జీవో ఇచ్చారు సెప్టెంబర్ 2025లో. ఏమని, ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పారదర్శకమైన విచారణ జరగాలంటే సిబిఐ విచారించాలి అని చెప్పేసి జీవో ఇవ్వడమే కాకుండా నిబంధనల ప్రకారం డిఓపిటి కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి స్టేటస్ ఇది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి తప్పేంటి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలేంటి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసం ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నిజంగా ఆ రోజు 3 మెన్ కమిటీ చంద్రబాబు నాయుడు తాత్సారం చేయలేదు, చంద్రబాబు నాయుడు అన్యాయం చేయాలనుకోలేదు, చంద్రబాబు నాయుడు అన్యాయం చేయాలనుకుంటే 5 మెన్ కమిటీ అయ్యారు, చంద్రబాబు నాయుడు అన్యాయం చేయాలనుకుంటే మళ్ళీ 3 మెన్ కమిటీ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 3 మెన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను పట్టించుకోలేదు, ఆ 3 మెన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలు ఇచ్చినటువంటి సిఫార్సులను పట్టించుకోలేదు. ఎట్ ది సేమ్ టైం సిబిఐకి రాసినటువంటి జీవోలు కావచ్చు లేఖలు కావచ్చు వీటిని ఫాలో అప్ చేయలేదు. అలాగే 2020లో వేసినటువంటి రిట్ పిటిషన్కి సంబంధించినటువంటి సరైనటువంటి ప్రోత్సాహం పుష్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఈ కారణం చేత ఈ కేసు అలాగే ఆగింది. కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు అంటే మళ్ళీ ఆ కేసును తెరపైకి తీసుకొచ్చారు, మళ్ళీ సిబిఐకి సంబంధించినటువంటి అధికారులతోటి మాట్లాడారు, వాళ్ళు మళ్ళీ కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేశారు, మళ్ళీ 11 సార్లు హీరింగ్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కొత్తగా ఇంకొక జీవో ఇచ్చి సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పింది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ అప్పట్లో కవాతు చేసి దానివల్ల ఏం జరిగింది, ఎన్ని వేలు వచ్చింది తెలిసింది. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇంత స్పష్టమైనటువంటి అంశాలు ఉంటే పవన్ కళ్యాణ్ నిందితులతోటి కుమ్మక్కయ్యాడంట, పవన్ కళ్యాణ్ నిందితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాట. అంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటే, ఎంత దారుణంగా ఈరోజు ఈ కేసు
పెట్టాలని చెప్పి చూశారంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి నాయకులు ఎవరికైనా కష్టం వచ్చినా సరే బయటకు వచ్చి ప్రశ్నించలేరు అనమాట. స్పష్టంగా కనిపిస్తుంది కళ్ళ ముందు. ఆ రోజు ఇచ్చినటువంటి 3 మెన్ కమిటీ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు సుగాలి ప్రీతికి అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఎట్ ది సేమ్ టైం ఆ రోజు జీవోలు కరెక్ట్గా ఇచ్చి ఉంటే, ఆ రోజు సిబిఐని కరెక్ట్గా ఫాలోఅప్ చేస్తుంటే ఈరోజు సిబిఐ విచారణ జరుగుండేది. కానీ పవన్ కళ్యాణ్ వచ్చాక వదిలేయలేదే. పవన్ కళ్యాణ్ ఆమె చెప్తున్నట్టు అధికారంలోకి వచ్చాను, నన్ను అడ్డం పెట్టుకొని, నా కూతురి మరణాన్ని అడ్డం పెట్టుకొని దాని ద్వారా ఆయన గెలిచాడు, ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడని చెప్తున్నారు కదా. మరి డిప్యూటీ సీఎం అయిపోయినాక ఈ కేసు గురించి పట్టించుకోలేదా? వదిలేశారా అంటే లేదు కదా. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఫాలోఅప్ చేశారు కదా. ఫాలోఅప్ చేసి ఆ రిట్ పిటిషన్ ఏమైంది? రిట్ పిటిషన్కి సంబంధించి మళ్ళీ అది లిస్టింగ్ అయింది పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాకే. మళ్ళీ అది హీరింగ్లు జరిగింది, 11 హీరింగ్లు. ఎట్ ది సేమ్ టైం అసలు ఎందుకని సిబిఐ వాళ్ళు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు ఆదేశాలను ఎందుకని వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే లేఖలు ఉన్నాయో వాటిని ఎందుకని పట్టించుకోలేదు అని చెప్పేసి ఫాలోఅప్ చేస్తే, వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేస్తే మళ్ళీ ఆ జీవోలని కూడా రద్దు చేసి మళ్ళీ కొత్త జీవో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంత ఫాలోఅప్ చేసినటువంటి పర్సన్ని, ఇంత మేలు చేసినటువంటి పర్సన్ ఈరోజు తమకు అన్యాయం చేసేసాడు, మోసం చేశాడు, సీటింగ్ కేసు పెట్టాలని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది ప్రజలంతా కూడా చూస్తున్నారు. ప్రజలందరూ కూడా తెలుసు ఈ విషయాలు. సో ఇవన్నీ కూడా సాక్ష్యాలు, కళ్ళ ముందు ఉన్నటువంటి సాక్ష్యాలు. ఏదో గుడ్డ కాల్చి మొహానేసేయడం కాదు, ఏదో ఎవరో చెప్పారని చెప్పేయడం కాదు. నిజంగా ఏం జరిగింది ఈ కేసులో? చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదంటే పట్టించుకున్నాడు, 5 మెన్ కమిటీ ఇస్తారు, 3 మెన్ కమిటీ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి కవాతు ద్వారా ఆయన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం ద్వారా రావాల్సినటువంటి ప్రయోజనాలు వాళ్ళకి కల్పించారు. కానీ ఆ 3 మెన్ కమిటీ మీద చర్యలు లేవు. 3 మెన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మీద చర్యలు లేవు. వాళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సులు పట్టించుకోలేదు. అలాగే సిబిఐకి రాసినటువంటి లేఖ ద్వారా ఫాలోఅప్ లేదు. అలాగే రిట్ పిటిషన్ ఇస్తే రిట్ పిటిషన్ లిస్టింగ్కి రాలేనటువంటి పరిస్థితుల్లో దానికి ప్రభుత్వం తరపు నుంచి సహాయం జరగలేదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగాయి. అగైన్ మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చాక మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏం చేశారు? ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ లిస్టింగ్కి తీసుకొచ్చారు, మళ్ళీ సిబిఐని ఫాలోఅప్ చేశారు, మళ్ళీ సిబిఐ లెటర్ ఇచ్చింది, సిబిఐ అఫిడవిట్ ఫైల్ చేసింది, మళ్ళీ సిబిఐ విచారణ చేయాల్సిందే ఖచ్చితంగా ఈ కేసులో అని చెప్పేసి పట్టుబడుతూ నిబంధనల ప్రకారం జీవో ఇచ్చారు. ఇంత జరిగింది కదా, అయినా సరే మోసం అంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. సో వాస్తవాలు తెలియాలి. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి డబ్బులు తీసుకొని నిందితులతోటి కుమ్మక్కయ్యారు అనేటటువంటి ఆ ఒక్క లైన్ ఎవరు కూడా వాళ్ళ అభిమానులు ఎవరు జీర్ణించుకోలేరు. ఎందుకంటున్నానంటే ఆయన తన సొంత డబ్బులతో అన్నీ చేశాడు. ఆయన సొంత డబ్బుల్ని చాలామందికి పంచిపెట్టినటువంటి వ్యక్తి ఆయన. మరి ఆయన డబ్బులు తీసుకున్నారని చెప్పేసి కంప్లైంట్ కాపీలో రాయడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా సాక్ష్యాలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది వాటి ఇన్సైడర్ మరో సినిమాకి వద్దాం. నమస్కారం.